కోకోనట్ ఆయిల్ ని సేల్ చేసి ఈయన 77,000 crore యొక్క ఎఫ్ఎంసీజీ కంపెనీని నిలబెట్టిండు. గైస్, కొబ్బరి నూనె అంటే మనందరికి ఒకటే కంపెనీ గుర్తుకు వస్తుంది. ఆ కంపెనీ ఏదంటే పారాషూట్ అన్నమాట. అలాగే ఎడిబుల్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీ ఫుడ్ తో పాటు మీ హెల్త్ ని కాపాడే ఆయిల్ గురించి మాట్లాడుకుంటే మనందరికి ఒకటే ఆయిల్ గుర్తుకు వస్తుంది. దాని పేరు సఫోలా అన్నమాట. అండ్ గైస్, మన హెయిర్ స్టైల్ ని సెట్ చేసే ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ సెట్ వెట్ వస్తుంది. బట్ గైస్, మీకు తెలుసా ఈ పారాషూట్ సఫోలా సెట్ వెట్ ని మ్యారికో ఓన్ చేస్తుంది. అంటే మ్యారికో కంపెనీ ఇవన్నీ ప్రొడక్ట్స్ ని ఓన్ చేస్తుంది. అయితే గైస్, మీకు డౌట్ వచ్చింది అనుకుంటా, ఈ కంపెనీకి మేము ఎప్పుడు చూడలేము అని. కానీ ప్రతి ఇంట్లో ఈ ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తారు. అందుకోసమే గైస్, మ్యారికో కంపెనీ ఇండియాలో టాప్ 1 ఎఫ్ఎంసీజీ గ్రూప్ లో వస్తుంది. గైస్, ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022 లో మ్యారికో కంపెనీ టర్నోవర్ 9,500 crore ఉండే. బట్ గైస్, ఈ కరెంట్ ఇయర్ లో ఈ మ్యారికో కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 77,000 crore ఉంది. అండ్ గైస్, ఈ కంపెనీకి స్టేజ్ లో తీసుకురావడానికి కారణం ఎవరంటే హర్ష్ మారివాలా గారు. ఈయననే గైస్ మ్యారికో కంపెనీకి తన హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ తో ఒక చిన్న వ్యాపారం నుంచి తన బిజినెస్ ని మొదలుపెట్టి ఇంత పెద్ద వాల్యుయేషన్ కలిగిన కంపెనీని నిలబెట్టిండ్రు. అండ్ గైస్, ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ టోటల్ 25 కంట్రీస్ లలో సేల్ అవుతాయి. సో గైస్, హర్ష్ మారివాలా గారు తన కెరీర్ ని తన ఫాదర్ దగ్గర ఉన్న బాంబే ఆయిల్ ఇండస్ట్రీ ద్వారా స్టార్ట్ చేసిండ్రు. ఈయన 1971 లో ఈ బిజినెస్ కి జాయిన్ అయ్యిండ్రు. అండ్ గైస్, ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఈయన 1975 లో అబ్జర్వ్ చేసిండ్రు, అంటే చూసిండ్రు అన్నమాట. ఇక్కడ కోకోనట్ ఆయిల్ ని 5 లీటర్ రేకు డబ్బాలో వేసి సేల్ చేస్తున్నారు. కానీ గైస్, ఇది చాలా కాస్ట్లీ ఉండే, అంటే వీళ్ళకు చాలా కాస్ట్లీ పడుతుండే. అండ్ ఈ డబ్బాలకు ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మన హర్ష్ మారివాలా గారు తీసుకొచ్చారు. అది ఎలా అంటే, ఆ కోకోనట్ ఆయిల్ ని ప్లాస్టిక్ బాటిల్ లో వేసి అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ గైస్, ఆ బాటిల్ కి రౌండ్ షేప్ ఇచ్చారు. దీంతో ఎలుకలు కూడా ఆ బాటిల్ ని డ్యామేజ్ చేయనందుకు వెనకాడుగు వేశాయి. సో ఇలా ప్లాస్టిక్ బాటిల్ లో వేసి ఆయిల్ ని అమ్మడం ద్వారా కస్టమర్స్ ఈజీగా ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోవడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ ఈ బాటిల్ ఐడియా అనేది హిట్ గా మారింది. దీంతో సేల్స్ ఇంక్రీజ్ అయింది. బట్ గైస్, హర్ష్ మారివాలా గారికి ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుండే. అదేమిటంటే బిజినెస్ స్కేల్ అయితే లేకుండే. ఈ ప్రాబ్లం కి ఫేస్ చేయడానికి ఈయన 1990 లో తన సొంత కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. దీని పేరు మ్యారికో పెట్టిండ్రు. మ్యారికో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత హర్ష్ గారు పారాషూట్ ఆయిల్ ని ఈ కంపెనీ నుంచే కొనసాగించారు. ఇక్కడ నుంచే గైస్, ఆల్ ఇండియాలో పారాషూట్ ఆయిల్ చాలా ఫేమస్ అయిండే. బట్ మన హర్ష్ మారివాలా గారు కేవలం పారాషూట్ ని అమ్మి సాటిస్ఫై లేకుండే. కావున ఈయన తన బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేద్దామని అనుకున్నాడు. దీనికోసం ఈయన ఇండియన్ ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిండ్రు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్ సఫోలా ఆయిల్ స్టోరీ. గైస్, సఫోలా ఆయిల్ అనేది బాంబే ఇండస్ట్రీ యొక్క సెకండ్ భాగం అన్నమాట. అంటే ఈ ఆయిల్ 1970 లోనే స్టార్ట్ అయిండే. బట్ ఈ ఆయిల్ అనేది మార్కెట్ లో తన పొజిషన్ అప్పుడు సెట్ చేసుకోలేదు. దీంతో అప్పుడు ఈ బ్రాండ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఈ బ్రాండ్ అనేది హర్ష్ గారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మంచి అడ్వర్టైజ్మెంట్ చేయించారు. ఈ అడ్వర్టైజ్మెంట్ లో హర్ష గారు ఈ బ్రాండ్ ని తన కస్టమర్స్ ముందల ఇలా ప్రమోట్ చేయించారు. ఎవరైతే టేస్ట్ కన్నా తన హెల్త్ పై ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు ఈ సఫోలా ఆయిల్ ని తన ఫుడ్ లో యూస్ చేయొచ్చు అని. గైస్, మన హర్ష్ గారి ఈ ఐడియా అనేది, అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా పాపులర్ అయ్యింది. అండ్ అందరూ సఫోలా ఆయిల్ ని యూస్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈవెన్ సఫోలా ఆయిల్ అనేది హెల్త్ యొక్క సెకండ్ పేరు అన్నమాట. సో గైస్, ఈ సఫోలా ఆయిల్ సక్సెస్ అయిన తర్వాత మన హర్ష్ గారు మార్కెట్ లో సఫోలా బ్రాండ్ రిలేటెడ్ అదర్ వెంచర్స్ ని లాంచ్ చేసిండ్రు. లైక్ సఫోలా మసాలా ఓట్స్. గైస్, ప్రతి ఇంట్లో మీకు ఓట్స్ అంటే సఫోలా ఓట్స్ తప్ప వేరేది ఏం కనిపించదు. ఈ బ్రాండ్ అందుకే ఇంత పాపులర్ అన్నమాట. అండ్ ఓట్స్ లలో 99 మార్కెట్ ని ఈ సఫోలా ఓట్స్ క్యాప్చర్ చేసి ఉంది. అండ్ ఈవెన్ ఈ ఓట్స్ అనేది పెప్సికో కంపెనీ యొక్క క్వాకర్ ఓట్స్ ని కూడా వెనక్కి నెట్టేసింది. గైస్, హర్ష్ మారివాలా గారు పారాషూట్ అండ్ సఫోలాతో పాటు హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ వెల్నెస్ వంటి అదర్ సెగ్మెంట్ లో కూడా తన ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిండ్రు. ఈ ప్రొడక్ట్ ని తన కంపెనీలో యాడ్ చేయడం ద్వారా తన పోర్ట్ఫోలియో అనేది మరింత ఎక్స్పాన్షన్ చేసింది. సో గైస్, ఇప్పుడు హర్ష మారివాలా గారి స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఏ స్ట్రాటజీస్ వల్ల ఈయన తన బిజినెస్ ని ఇంక్రీజ్ చేసిండు. ఫస్ట్ స్ట్రాటజీ, తన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అండ్ ప్యాకేజింగ్ వంటిపై ఎక్కువ ఫోకస్ చేశారు. సెకండ్ స్ట్రాటజీ, పారాషూట్ అండ్ సఫోలా ఆయిల్ ని ఇండియాలోనే కాకుండా ప్రతి కంట్రీలో అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. ఈ కారణం వల్ల ఈ కంపెనీ అనేది ఫారెన్ లో కూడా తన ప్రొడక్ట్స్ ని పాపులర్ చేయించింది. థర్డ్ స్ట్రాటజీ, యూనిక్ ప్యాకేజింగ్. గైస్, కస్టమర్స్ దూరం నుంచి మ్యారికో కంపెనీని గుర్తుపడతారు, ఎందుకంటే మ్యారికో కంపెనీ తన ప్రోడక్ట్ ని యూనిక్ గా తయారు చేసింది కాబట్టి. సో గైస్, ఇప్పుడు మ్యారికో కంపెనీ యొక్క ఇంపార్టెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే మార్కెటింగ్ అన్నమాట. గైస్, మ్యారికో కంపెనీ అనేది సఫోలా ప్రోడక్ట్ కి మార్కెటింగ్ ద్వారానే పాపులర్ చేయించింది. అందుకే గైస్, మ్యారికో కంపెనీ సేల్స్ ఇంక్రీజ్ అయింది. సో గైస్, మీరు కూడా మీ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేస్తున్నది ముందుకు వెళ్తుంది. లైక్ ఆ మార్కెటింగ్ అనేది అడ్వర్టైజ్మెంట్ వల్ల కావచ్చు, న్యూస్ పేపర్ వల్ల కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్ వల్ల కావచ్చు. సో ఇప్పుడు పాయింట్ పై వచ్చేద్దాం. గైస్, మ్యారికో కంపెనీ అనేది అడ్వర్టైజ్మెంట్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని యూస్ చేసింది.
అంటే తన బ్రాండ్ ని ప్రమోట్ చేయించింది. దీంతో ఆ సెలబ్రిటీ ఫ్యాన్ అనేది ఆ ప్రోడక్ట్ ని కన్ను మూసి కొనుక్కున్నాడు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. అండ్ గస్ ఇండియన్ కస్టమర్స్ మ్యారికో కంపెనీతో ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు. అలాగే ఈ కంపెనీ లీడింగ్ కన్స్యూమర్ గుడ్స్ వంటి సెగ్మెంట్ ని కలిగి ఉంది. లైక్ స్కిన్ కేర్, మేల్ గ్రూమింగ్, హెల్దీ ఫుడ్స్, ఎడిబుల్ ఆయిల్, ఫ్యాబ్రిక్ కేర్ అండ్ హెయిర్ కేర్ వంటి బ్రాండ్స్ యొక్క కలెక్షన్ కలిగి ఉంది. అండ్ గస్ మ్యారికో లిమిటెడ్ యొక్క కొన్ని పాపులర్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో లివాన్, రివైవ్, బియర్డ్, సెట్వెట్, సఫోలా, పారాషూట్, మెడికేర్, హెయిర్ అండ్ కేర్ అండ్ నిహార్ వంటి బ్రాండ్స్ వస్తాయి. ఇందులో గైస్ మీకు ఏ బ్రాండ్ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే గైస్ ఈ మ్యారికో కంపెనీ యొక్క బిజినెస్ కేస్ స్టడీ ఎలా అనిపించింది అది కూడా చెప్పండి. దీంతో పాటు వెళ్తూ నా ఛానల్ కి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. కలుద్దాం ఇంకొకటి మంచి కేస్ స్టడీతో లేదా ఫైనాన్షియల్ నాలెడ్జ్ తో. అప్పటి వరకు సెలవు.